అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికో రాజు, రాజుకేడు కుమారులు ఉండేవారు. ఒకసారి రాజుగారి కొడుకులు చేపల వేటకని బయలుదేరి వెళ్ళారు. 7 కొడుకులు కలిసి 7 చేపలు తెచ్చారు. పట్టుకొచ్చిన 7 చేపల్ని ఒక బండ మీద ఎండబెట్టారు. అందులో పెద్దవాడి చేప మాత్రం ఎండలేదు. పెద్ద కొడుకు చేపతో చేప చేప ఎందుకు ఎండలేదని అడిగాడట. అందుకు బదులుగా ఆ ఎండబెట్టిన చేప గడ్డివాము అడ్డం వచ్చింది, అందుకనే ఎండలేదు అని చెప్పింది. రాకుమారుడు గడ్డివాము దగ్గరికి వెళ్ళి దానితో గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగాడు. అప్పుడు గడ్డివాము ఆవు నన్ను మేయలేదు అని అన్నాడు. ఈసారి రాకుమారుడు ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు ఆవు నువ్వెందుకు గడ్డి మేయలేదని అడిగాడు. అప్పుడు ఆవు జీతగాడు నాకు మేత వేయలేదు, జీతగాడ నువ్వెందుకు మేత వేయలేదు అని అడిగాడు. అవ్వ నాకు బువ్వ పెట్టలేదు అని జీతగాడు చెప్పాడు. అవ్వ 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 జీతగానికి ఎందుకు బువ్వ పెట్టలేదు అని అడిగాడు. రాకుమారుడు పాప ఏడుస్తుంది, అందుకనే నాకు వీలు కాలేదు అని అవ్వ చెప్పింది. పాప పాప ఎందుకు ఏడుస్తున్నావని పాపను అడిగాడు రాకుమారుడు. నన్ను చీమ కుట్టిందని పాప అన్నది. రాకుమారుడు చీమ దగ్గరికి వెళ్ళి అడిగాడు, చీమ చీమ ఎందుకు పాపను కుట్టావు అని. అప్పుడు చీమ అన్నదట, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అని అన్నదట.